రింగ్. రింగ్? ఓ ఆ రింగా? అదే నువ్వు ఆ రోజు దొంగతనంగా నా రూమ్ లోకి దూరావు, నేను అప్పుడు బాత్రూమ్ లో ఉన్నాను. నేను కొన్న గిఫ్ట్ బాక్స్ నుంచి శారీ బయటికి తీసావు, అబద్ధం చెప్పి వెళ్ళబోతుంటే అదే శారీలో నాకు నీ రింగ్ దొరికింది. ఆ రింగే కదా? సూర్య, అది కూడా కాదా? నీకు గుర్తుండి ఇలా యాక్ట్ చేస్తున్నావు కదా? నాకు అసలు యాక్టింగ్ రాదు. ప్రామిస్. ప్రామిస్. ఓకే, డైమండ్ రింగ్స్ తీసుకుని ఒక అతను ఎవరో వచ్చారు కదా? ఓ అదా? అదే అతన్ని ఆ రింగ్స్ ఎందుకు తెమ్మన్నావు? పర్టికులర్ గా అక్కడికి అందులో ఒక రింగ్ కూడా సెలెక్ట్ చేసావు కదా? యా. ఆ రింగు ఎందుకు సెలెక్ట్ చేసావు? అంటే ఐ మీన్ ఆ రింగ్ ఎవరి కోసం సెలెక్ట్ చేసావా అని. ఓ సింతేనా? ఆ రింగు ఆ రింగు ఆ రింగ్ మన ఫ్యాక్టరీకి మోడల్ కోసం సెలెక్ట్ చేసావు. యా, సెలెక్ట్ చేశాను. ఫ్యాక్టరీ కోసం, ఎవరి కోసమో కాదు. ఫ్యాక్టరీ కోసం చెప్తున్నాను కదా. ఫ్యాక్టరీ కోసం. మీ తమ్ముడికి అస్సలు లవ్ సెన్స్ లేదండి పద్మ. వేస్ట్ ఫెలో. నథింగ్. నథింగ్. ఓకే 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 సూర్య, ఇఫ్ సపోజ్ నువ్వు ఒక అందమైన అమ్మాయికి రింగ్ కొనాలనుకో, జస్ట్ అనుకో, అప్పుడు ఎలాంటి రింగ్ కొంటావు? శామ్ వదిన భలే అడిగింది కదా, ఇప్పుడు లైన్లో పడతాడు చూడండి. అది చూద్దాం. ఏమడిగావు? క్లారిటీ? క్లారిటీ. యు వాంట్ క్లారిటీ? యా. ఓకే, ఒక అందమైన అమ్మాయికి నువ్వు నేను ఒక రింగ్ రింగ్ కొనాలనుకో, అప్పుడు తమరు ఎలాంటి రింగ్ కొంటారు? ఓ ఇంతేనా? ఎస్. కమ్ ఆన్ సూర్య, టెల్ మీ. అసలు ఎవరో అమ్మాయికి నేను రింగ్ ఎందుకు కొనాలి? ఏంటో. సూర్య, అది కాదు. అది కానప్పుడు ఇంకోటి ఎందుకు చెప్పడం? నువ్వు చెప్పాలనుకున్నది చెప్పొచ్చు కదా. అది మరి అదైతే మళ్ళీ ఎందుకు చెప్పడం? అదే అందమైన అమ్మాయికి ఎంత అందంగా ఉంటే మాత్రం మన డబ్బులతో వేరే అమ్మాయికి రింగ్ ఎందుకు కొంటావు? నీ పిచ్చి కాకపోతే. అయ్యో సూర్య, ఏంటి ఎందుకంత ఎమోషన్ అయిపోతుంది ఈ అమ్మాయి? సూర్య, ఒకవేళ ఇఫ్ సపోజ్. అసలు అవసరమే లేనప్పుడు ఒకవేళ ఇఫ్ సపోజ్ ఎందుకు చెప్పు? అంతేనా? అంతే, మామూలుగా అంతే కదా. అయితే ఒక పంచి చెప్పు. గో టు హెల్. నేనేమన్నాను? ఎందుకంత ఇరిటేషన్ అయిపోతుంది ఈ అమ్మాయి? శ్యామ్, శ్యామ్. హలో, ఇప్పుడు తన్నెందుకు పిలుస్తున్నావు? అదే అక్క, తను ఏదో చెప్పింది. తనే కాదు, నీ మాటలు వింటే ఏ అమ్మాయి ఆగదు. అది కాదక్క, అంటే నేను. డోంట్ వరీ సూర్య గారు, అది మీ వీక్నెస్. మళ్ళీ వీక్నెస్ అంటారేంటండి మీరు?
సూర్య గారు, పద్మని రింగులోకి లాగడానికి నేనెన్ని వేషాలు వేశాను, కానీ శామ్ తనంతట తాను మిమ్మల్ని రింగులోకి లాగడానికి రింగు గురించి అడిగితే బోరింగ్ మాటలు చెప్తారేంటి? ఆయన అన్నట్టు నువ్వు అంత వీకెండ్ సూర్య. ఏంటక్క నువ్వు కూడా అలా అంటావు? సూర్య గారు, కలవరపడకండి. కొంతమందికి నరాల బలహీనత ఉన్నట్టే మీకు అమ్మాయిలను చూస్తే సరిగ్గా మాట్లాడలేని బలహీనత. టేక్ ఇట్ ఈజీ. ఒరే సూర్య, ప్లీజ్ నీకు దండం పెడతాను. అక్క, ఎలాగోలా శామ్ వదిన్ని కాస్త ముగ్గులోకి లాగరా ప్లీజ్. ఏంటక్క నువ్వేమో ముగ్గు అంటావు, ఈయనేమో రింగ్ అంటాడు. నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. ఐ వాంట్ క్లారిటీ. రే, నీకు దండం పెడతాను. అది చెప్తే కుదరదు, అర్థమైందా? అయినా నువ్వు మారురా. ఛీ, మీరండి. నెక్స్ట్ టైం బెటర్. శ్రీనివాస్ గారు ఏంటో నేను బాగానే మాట్లాడుతున్నాను. తను అడిగిన దానికి పాజిటివ్గానే ఆన్సర్ చేస్తున్నాను. అయినా శామ్ ఎందుకు మూడౌట్ అవుతుంది? ఒక పక్కేమో పద్మక్క తిడుతుంది, శ్రీనివాస్ గారేమో వీక్ పర్సన్ తగులుకున్నారు. ఇంతకీ శామ్ని ఇంప్రెస్ చేయాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే శామ్ నాకు మరింత క్లోజ్ అవుతుంది? హాయ్ బాయ్స్, మీ గర్ల్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఇంప్రెస్ చేయాలని ఆలోచిస్తున్నారా? బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారా? అది చాలా సింపుల్. ఈ రోజు మన ప్రేమ పాకం ప్రోగ్రాంలో మీ గర్ల్ ఫ్రెండ్ ని ఇంప్రెస్ చేయడం ఎలా అనేదే పాయింట్. అది చాలా సింపుల్. మీ గర్ల్ ఫ్రెండ్ ని ఇంప్రెస్ చేయడం కోసం రంగురంగు బట్టలు కొనియడం, కేకులు చాక్లెట్లు కొనివ్వడం, వాళ్ళని బైకుల మీద షికార్లకు తీసుకెళ్లడం. ఇప్పుడున్న అమ్మాయిల ముందు పప్పులు ఉడకో, బికాస్ అవి అవుట్డేటెడ్ ఫ్యాషన్స్ అండ్ ట్రిక్స్. అప్డేట్ అవ్వండి బాయ్స్, మీకోసమే ఈ లవ్లీ ప్రేమ పాకం ప్రోగ్రామ్. yes ఏం చేయాలి అనేదిగా మీ క్వశ్చన్. సింపుల్, పాయసం. yes ఇప్పుడున్న అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ఉన్న ఏకైక తారక మంత్రం పాయసం, పాయసం, పాయసం. పాయసమా? నో డౌట్, పాయసమే. మీ చేతులతో మీరే స్వయంగా చేసి మీ గర్ల్ ఫ్రెండ్ కి తినిపించండి. ఎప్పటికీ ఎన్నటికీ మీ గర్ల్ ఫ్రెండ్ మీ చెయ్యి వదిలిపెట్టదు. ప్రేమ యాత్రకై బృందావనము నందనవనము ఏలనో, పాయసమునే చేసి మీ గర్ల్ ఫ్రెండ్ హృదయము గెలువుమో. సూపర్ ఐడియా ఇచ్చారు. మరి పాయసం చేయటం ఎలా? అరే కంగారెందుకు, ఇక్కడ నేను చెప్తూ ఉంటాను, అక్కడ మీరు ఫాలో అయిపోండి. ఒక్కసారి నలుణ్ణి భీముణ్ణి తలుచుకొని వంటగదిలోకి వెళ్ళిపోండి. 1 minute. మీరు మీ గర్ల్ ఫ్రెండ్ ని ఇంప్రెస్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ ప్రేమ పాకం. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! టీవీ సౌండ్ ఎవరు అంత పెద్దగా పెట్టింది? పైగా ఒక ఆట కాదు, ఒక పాట కాదు, సీరియల్ అంతకంటే కాదు. అబ్బా అక్క, సీరియల్ అయితే మహా విసుగక్క. చెలి, నువ్వు ఇంకెవరినైనా ఏమైనాను, చివరికి నన్నైనాను. ఆ? అసలు సీరియల్ గురించి చులకనగా మాట్లాడితే మాత్రం నేను చాలా సీరియస్ అవుతాను. అక్క, ఇప్పుడు నిన్నేమన్నానా నేను? సీరియల్ అంటే ఏమనుకున్నావు? శ్రీ మహావిష్ణువు దశావతారం ఒక సీరియల్. మనిషి పుట్టిన దగ్గర నుంచి గిట్టే వరకు జీవితం ఒక సీరియల్. ఆడదానికి ఆరో ప్రాణం సీరియల్. ఆ బాల గోపాలానికి ఆనందాన్ని పంచేది ఒక సీరియల్. ఆడదాని జీవితానికి అద్దం పట్టేది ఒక సీరియల్. అంతేకాదు, ఆపు అక్క, నీకు దండం పెడతానక్క.
సీరియల్ గురించి ఒక్క మాట అన్నందుకు నువ్వింత ఆవేశపడితే ఆకాశం బద్దలైపోతుంది. సీరియల్స్ కి జిందాబాద్. సీరియల్స్ వర్దిల్లాలి. అలా రా దారికి. తగ్గించాక అమ్మా 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 సౌండ్ తగ్గించుకు, అలానే ఉండు. అదేంటి? ఎందుకే ఇంత సౌండ్ ఎందుకు? అసలు ప్రోగ్రాం చూడాల్సింది ఇక్కడ కాదు, అదిగో అక్కడ వంటింటి వెనకాల. హా? నేను చెప్తాను కదా, రండి రండి రండి, మీరు కూడా రండి. పదలేలే. ముందుగా గిన్నె బాగా వేడెక్కిందా లేదా చూసుకుని ఓ అబ్బా అబ్బా ఇదేంటి ఎంత కాలుతుంది? అంటే గిన్నె బాగా వేడెక్కిందనమాట. అలా బాగా వేడెక్కిన గిన్నెలో నెయ్యి పోయిన చెప్తా. ఓ అమ్మో 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 అమ్మో, నెయ్యి ఎంత పోసేస్తున్నాడు. నువ్వున్నాక అది కాదు చెల్లి, అంత నెయ్యి. వెద నెయ్యి పోతే పోయింది. నా కొడుకు పాయసం చేస్తుంటే ఎంత అందంగా ఉన్నాడో. పాయసం చేస్తుంటే అందంగా ఉండటం నీ మొహం. నా మొహం ఏం చూస్తాగా నేను చూడక్క. ఏమనకక్క చూడు. నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత జీడిపప్పు, కిస్మిస్లు, యాలకులు ప్రేమగా అలా ఒక్కొక్కటి వేస్తూ ఉండండి. ఓ జీడిపప్పులు, కిస్మిస్లు, యాలకులు ప్రేమగా వేయటం ఏంట్రా నీ మొహం మండ. మీ సందేహం ఏంటో నాకు అర్థమైంది. పాయసం చేస్తున్నంతసేపు మీ గర్ల్ ఫ్రెండ్ కోసమే చేస్తున్నా విషయం మర్చిపోవద్దు. మ్మ్. పద్మ, ఏంటి ఇది? టీవీలో వాళ్ళకి పిచ్చా, సూర్యకి పిచ్చా? ఏం పిచ్చా ఇది? ప్రేమ పిచ్చమ్మా. అబ్బా అవునక్క. పద్మని అల్లుడి గారు పిచ్చి పిచ్చిగా ప్రేమించలే, అలాంటి పిచ్చి అనుకో. అంటే అన్నయ్య ఈ పాయసం చేస్తుంది. ఇంకా అర్థం కాలేదా నీకు? ప్రేమ కోసం. ఇది అన్యాయం. చెల్లిని నా మీద ప్రేమతో ఏనాడైనా అన్నయ్య ఇంత కష్టపడి పాయసం చేసి పెట్టాడా? అరవద్దు, జస్ట్ సీ అండ్ ఎంజాయ్ అంతే. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు స్వచ్ఛమైన అంటే మీ గర్ల్ ఫ్రెండ్ మీద మీకు ఎంత స్వచ్ఛమైన ప్రేమ, అభిప్రాయాలు ఉన్నాయో అంత స్వచ్ఛమైన తెల్లటి పాలను గిన్నెలో పోయాలి. గుర్తుపెట్టుకోండి, స్వచ్ఛమైన తెల్లటి పాలు. నీ బొంద, పాలు తెల్లగా కాకపోతే నల్లగా ఉంటాయిరా. వాడు చెప్పటం, అది చూసి వీడు పాయసం చేయటం. తిక్కలోడు తిరణాలకి పోతే ఎక్కదిగా 7 వారాలు పట్టిందట. అలా ఉంది. అక్కడి భావం నీకు అర్థం కావడం లేదు. ఆహా, నీకేం అర్థమైందేంటి? స్వచ్ఛమైన తెల్లటి పాలు అంటే నిర్మలమైన ప్రేమపూర్వక మీ మనసు లాంటి పాలు అని. అబ్బో, కొడుకు పాకశాస్త్రంలో ప్రావీణ్యం సంపాదించాలని ప్రయత్నిస్తుంటే తల్లి కవిత్వంలో ప్రావీణ్యం కోసం పాకలాడుతుంది. అబ్బా ఏంటి మీ గోలా? కాస్త సైలెంట్ గా ఉండి మీ అమ్మ చూడండి. ఇలాంటి గొప్ప గొప్ప పనులు, మంచి పనులు చేసేటప్పుడు సైలెంట్ గా ఎవ్వరికీ తెలియకుండా, ఏ డిస్టర్బెన్స్ లేకుండా చేయాలి. అప్పుడే మరి మీ ప్రేమ ఫలించేది. ఇప్పుడు ఆ పాలని గరిటెతో కలదిప్పుతూ ఉండాలి. ఓ సారీ, క్షమించండి. ఆ?
గరిట తిప్పుతూ క్షమించడం ఎలా? గరిడి తిప్పుతూ క్షమించడం ఏంటి పద్మా? మీకు విషయం చెప్పడం మర్చిపోయాను. ముందుగా సేమియాని నేతిలో దోరగా వేయించుకోవాలి. ఓహో, వాడికి ఎక్కడే ఉందో తెలీదమ్మా. అయ్యో ఎంత ద్రైవాడేస్తున్నాడు. కర్మ కర్మ కర్మ. అమ్మో సేమియా. అయ్యో అయ్యో అయ్యో. తప్పడు సేమియా. ఎప్పుడు ఏడిపే. గుడ్. సేమియాని వేయించుకున్నారు కదా? అయిపోయింది. పద్మా, సూర్య సేమియా వేయించిన విషయం టీవీలో వాళ్ళకి ఎలా తెలిసింది? పిన్ని అదే మరి ప్రేమంటే అర్థమైంది. ఆ వేయించుకున్న సేమియాని మరుగుతున్న పాలలో వేయాలి. ఓ, అలా పాలను గరిటతో తిప్పుతూ 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 ఉండాలి. ఆ, తిప్పుతూ ఉండగా మీ గర్ల్ ఫ్రెండ్ మొహం పాలలో కనిపిస్తే మీ ప్రేమ సగం సఫలమైనట్టే. ఓ, మనం వేసిన ప్రేమ మోతాదు తక్కువైందా? చాలా ప్రేమగానే వేశానే. ఇంకోసారి ట్రై చేద్దాం. కనిపించింది, కనిపించింది. హాయ్ పద్మా, ఎవరు కనిపించుంటారే? శాముదన్ వచ్చిందమ్మా. ఏది నాకు కనిపించట్లేదే. అక్క, ప్రేమ ప్రేమకే కనిపిస్తుంది. అవునా? ఇప్పుడు మీ ప్రేమకి నిజమైన పరీక్ష. ఆ, కనిపించింది. ఇప్పుడు మీరేసే ఐటమ్ను బట్టి పాయసం టేస్ట్ ఆధారపడి ఉంటుంది. పాయసం టేస్ట్ బట్టి మీ ప్రేమ ఆధారపడి ఉంటుంది. ఓ, ఇంతకీ ఏం వేయాలి? ఇప్పుడు మీకు చిన్న పజిల్. ఆర్ యు రెడీ? రెడీ. పద్మా, ఏంటి ఈ గోల? నా వల్ల కావట్లేదు. పజిల్ ఏంటంటే పాయసం చివర్లో ఏం వేస్తారు? ఏం వేయాలి? ఏ ఉప్పు, బి కారం, సి పంచదార, డి అల్లం. పంచదార. లిల్లీ, ఆ టీవీ ఆపేవి. ఒళ్ళు మండిపోతుంది. పాయసంలో ఏమెయ్యాలనే దానికి కూడా పజిల్ అట పజిల్. అమ్మా నువ్వు ఉండు, సైలెంట్ గా ఉండి చూడు. పంచదార
ఎస్ యు ఆర్ ఎ గాట్ ఇట్ పంచదార యు ఆర్ ఎ రైట్. మీ గర్ల్ ఫ్రెండ్ మీద మీకు ఎంత ప్రేమ ఉందో తెలియడానికి ఇదే కరెక్ట్ టైం. డోంట్ వేస్ట్ యువర్ టైం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా పోసేయండి పంచదార. ఓకే. అమ్మో 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 అమ్మో, ఒక్క మనిషి పాయసానికి అంత గిన్నె నెయ్యి ఏంటి, అన్ని పాలేంటి, అంత అమ్మా, silent గా పంచదారేంటి? అక్క నువ్వు ఉండక్క. ప్రేమ పాకంలో తీసుకుందాం ఒక చిన్న బ్రేక్.